విశ్వాసముతో నమ్మకముతో దేవుణ్ణి ఆరాధించాడు. ఈరోజు ఆరాధనకు వచ్చిన నీవు, దేవుని ఆరాధిస్తున్న నీవు, దేవుని మాటలు వింటున్న నీవు, ఈ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో కూర్చొని ఈ మాటలు వింటున్న నీవు ఎలా ఆరాధిస్తున్నావు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆరాధిస్తున్నావా? దేవుని యందు విశ్వాసము నమ్మకము కలిగి దేవుని ఆరాధించగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు ఆరాధిస్తే ఆశీర్వదించబడతావు, లేకపోతే నీ జీవితంలో కరువు వస్తుంది. అందుకే 111వ కీర్తన మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను నేను పూర్ణ హృదయముతో నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అని దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు సమాజంలో దేవుడి కృతజ్ఞతాస్తుతులు హృదయపూర్వకంగా చెప్పగలుగుతున్నావా? యథార్థవంతమైన సభలో నిలబడి, ఇదిగో నా దేవుడు సత్యవంతుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను బాగు చేశాడు, నా కరువు తీసివేశాడు, నా జీవితాన్ని కట్టాడు, నా కుటుంబాన్ని పాడైపోయిన నా కుటుంబాన్ని కట్టగలిగాడు, నా దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మీరు ఎవరినైనా పూజించండి కానీ ఇదిగో నేను, నా కుటుంబం, నా బిడ్డలు నా దేవుడైన యెహోవాను మాత్రమే సేవిస్తామని నువ్వు యథార్థవంతమైన సభలోను, నీ రక్త సంబంధంలోను, నీ బంధువులోను, సమాజములో దేవుని గురించి నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజు దేవునికి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఓబద్య వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధించలేదండి, వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధించలేదా? భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నాడు. నమ్మకముతోను విశ్వాసముతోను నిజముగా నేను ఆరాధిస్తున్న ఈ దేవుడు నా జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు, ఇదిగో నేను ఆరాధిస్తున్న నా దేవుడు ఇదిగో నా పాపములు క్షమించగలిగిన వాడు, ఇదిగో నేను ఆరాధిస్తున్న ఈ దేవుడు నా బలహీనతను విడిపించగలిగిన వాడు, నేను ఆరాధిస్తున్న ఈ దేవుడు నా రోగమును, ఇదిగో నా హృదయమునున్న ఆ అసమాధానాన్ని, ఇదిగో నా కుటుంబాన్ని గెలుతున్న ఆ చీకటి, ఆ అసమాధానాన్ని తొలగించగలిగిన వాడు నా దేవుడు అని విశ్వాసముతో ఈ రోజు నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? ఈరోజు దేవుని ఏ విధంగా నువ్వు ఆరాధిస్తున్నావు? పశ్చాత్తాప హృదయముతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? ఈరోజు నీ జీవితంలో ఎందుకు కరువు వచ్చింది అనేది ఒకసారి ఆలోచన చేసావా? ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు దేవుడు నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి, బాధలన్నిటిలో నుంచి, బలహీనతలన్నిటిలో నుంచి, నీ జీవితంలో ఏర్పడిన